శుభమస్తు. శ్రీరామ జయం. బలిపాడ్యమి అన్న పేరిట ఈ రోజున గోవర్ధన పర్వతాన్ని పూజించాలి. ఆచరణ వేరు, లోకంలో ఆచారం వేరు, శాస్త్రం వేరు, ధర్మం వేరు, సంప్రదాయం వేరు, అన్నీ అందించే ప్రయోజనం ఒక్కటే. కానీ దీపావళి మరుసటి నాడు మహిషములను పూజించాలి, గోక్రీడనం అలవాటులో వచ్చిన అంశం. బలిపాడ్యమి గోవర్ధన పర్వతాన్ని పూజించాలి. ఇది ఆచారము, శాస్త్రము చెప్పే అంశం. కృష్ణ పరమాత్ముడు బాలుడిగా ఉన్న సమయంలో గోలోకంలో ఒక సంప్రదాయం ఉన్నది. ఆ సంప్రదాయాన్ని అనుసరించి వారంతా ఇంద్రుడిని పూజించేటటువంటి వారు, ఇంద్రుడి ప్రీత్యర్థమై యజ్ఞం చేసేటటువంటి వారు. క్రమేణా 1, 2, 3, 4, 5, 6, 7 ఇలా సంవత్సరాల కాలం గడిచేసరికి కృష్ణుడి మహాత్మ్యము నందాదులకు తెలిసి వారంతా కూడా వారి నివాస స్థలం మార్చుకున్న తరువాత వారి ప్రాచీన ఆచారాన్ని అనుసరించి ఇంద్రుడి ప్రీతికై యజ్ఞం చెయ్యాలి అనే సంకల్పం చేస్తూ ఈసారి కృష్ణ పరమాత్ముడిని అడిగారు. ఇలా ప్రతి సంవత్సరం ఇంద్ర పూజ చేయడం సంప్రదాయం, ఇలా చేద్దామా అనగానే కృష్ణ పరమాత్ముడు ఇంద్రుడి అహంకారం తొలగించే నిమిత్తమే ఆలోచన చేసి, మనకు పాడి పంట లభిస్తున్నాయి అంటే కొండల కారణంగా వర్షాలు కురుస్తున్నాయి కనుక, ప్రకృతిని పర్యావరణాన్ని కాపాడుకోవాలి కనుక, కాళీయ మడుగును నేను రక్షించాను, సర్పాన్ని తొలగించి నీటిని సంరక్షించుకోవాలి, అది ఉద్దేశ్యం. చెట్లని పెంచాలి అనే ఉద్దేశ్యం చెప్పాను, గోవులను కాపాడుకోవాలి అనే సందేశం ఇచ్చాను. గోగోప మధ్యే ఉన్నాను కనుక మీరు గోవర్ధన పర్వతాన్ని పూజించండి, పర్వతాలు కాపాడుకోవాలి, కొండలు కావాలి. కృష్ణుని మాట తీసేయలేక నందాదులంతా కూడా గోవర్ధన పర్వతాన్ని పూజించారు. దైవం తాను ధరించిన ఇన్ని అవతారాలలో భక్తుడి చేత అలా ఇస్తే ఇలా ఆహారాన్ని తిన్న ఏకైక సందర్భం చల్దులు ఆరగించుట. నాతన సోమన్న అనే మహానుభావుడు ఉత్తర హరివంశంలో ఈ సందర్భాన్ని వర్ణిస్తూ రోమాంచితం అయ్యే విధంగా పద్యాలను మనకు అందించి ఉన్నాడు. పాంసుల క్రీడ అద్భుతమైన పదప్రయోగం. కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని పూజించండి అని చెప్పగానే నందాదులంతా చేశారు. ఇంద్రుడి సంకల్పం మేరకు వర్షాలు కురిశాయి, భయంకరంగా కురవడంతో కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని చిటికెన వేలి కింద ఎత్తిపట్టి అందరినీ రక్షించాడు. నన్ను ఆశ్రయిస్తే, శరణు వేడితే మీ రక్షణ బాధ్యత నాది అంటూ అభయప్రదానం చేశాడు. బలిపాడ్యమి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని వాకిలిలో గోమయంతో పర్వతం సిద్ధం చేసి దీపాలు వెలిగించాలి. ఇది అద్భుతమైనటువంటి సంప్రదాయం. బలిచక్రవర్తి భూలోకానికి వచ్చేసి తన లోకాన్ని చూసుకుని వెళ్ళిపోతాడు అన్న కథలు కూడా విందాం. ఆచరణలో గోమయంతో వాకిలిలో ఇలా పర్వతం సిద్ధం చేసి పూజించే ప్రయత్నం చేద్దాం. అందరి క్షేమాన్ని కోరుదాం, భాగవతాన్ని స్మరించుకుందాం. మళ్ళీ కలుసుకుందాం. శ్రీరామ జయం.